పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఎక్కువసేపు ఎండలో తిరిగినా, వర్షంలో తిరిగినా, చలిలో తిరిగినా మన శరీరం ఎలా స్పందిస్తుందో మనకు అర్థమైపోతుంది. కానీ అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉంటే మనిషి శరీరంలో ఏవైనా ప్రమాదకరమైన మార్పులు వస్తాయా? ఒకవేళ వస్తే ఎలాంటి మార్పులు వస్తాయి? అవి ఎలాంటి ప్రమాదాలకు కారణమవుతాయో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన రికార్డు రష్యాకు చెందిన వాలెరీ పాలియాకోవ్ పేరిట ఉంది. పాలియాకోవ్ 1990లో మీర్ అంతరిక్ష కేంద్రంలో 437 రోజులు గడిపారు. అయితే అంతరిక్షంలో ఎక్కువ కాలం గడపడం వల్ల వ్యోమగాముల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. వారి కండరాలు, మెదడు, ఆఖరికి పొట్టలో ఉండే బ్యాక్టీరియాలో కూడా మార్పులు జరుగుతాయి. ఎక్కువ కాలం స్పేస్ ఫ్లైట్లో ఉండాల్సి వస్తే ఆ పరిస్థితిని మానవ శరీరాలు ఎలా తట్టుకుంటాయి, సమస్యలు వస్తే ఎలా ఎదుర్కొంటాయి లాంటి వాటిపై విలువైన సమాచారాన్ని ప్రముఖ ఆస్ట్రోనాట్ ఫ్రాంక్ రూబియా మీద జరిగిన పరిశోధనలు వివరించాయి. రూబియా అంతరిక్షంలో 371 రోజుల పాటు ఉన్నారు. మానవులు సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణాలను ఎలా నిర్వహించగలరో, ఆరోగ్య సమస్యలను ఎలా తట్టుకోవాలో శాస్త్రవేత్తలు తెలుసుకోవడానికి రూబియా సహాయపడ్డారు. పరిమితి జిమ్ పరికరాలతో వ్యాయామం శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై ఒక అధ్యయనంలో చేరిన మొదటి వ్యోమగామి రూబియా. ఈ సమాచారం భవిష్యత్ అంతరిక్ష కార్యకలాపాలకు చాలా ముఖ్యమైనది. ఉదాహరణకు అంగారక గ్రహానికి ఒక రౌండ్ ట్రిప్ వెళ్ళి రావాలంటే 11 రోజులు పట్టవచ్చు. అంటే దాదాపు 3 సంవత్సరాల కన్నా ఎక్కువే. అంగారక గ్రహానికి వెళ్లే స్పేస్ క్రాఫ్ట్ ISS కంటే చాలా చిన్నగా ఉంటుంది. కాబట్టి వ్యోమగాములకు చిన్న, తేలికైన వ్యాయామ పరికరాలు అవసరం. గురుత్వాకర్షణ ప్రభావం లేకపోవడంతో అంతరిక్షంలో మనుషుల కీళ్లు, కండరాలు, ఎముకల సాంద్రత చాలా వేగంగా క్షీణించడం మొదలవుతుంది. ముఖ్యంగా వెన్నెముక, మెడ, పిక్కలు, కండరాల ప్రభావితం అవుతాయి. కేవలం 2 వారాలకే కండర ద్రవ్యరాశి 20% తగ్గుతుంది. ఇక 3 నుంచి 6 నెలల వరకు సాగే సుదీర్ఘ మిషన్లో పాల్గొనే వారికి 30% వరకు కండరాల క్షీణత ఉండొచ్చు. వ్యోమగాములు అంతరిక్షంలో గడిపిన ప్రతి నెల 1 నుంచి 2% ఎముకల ద్రవ్యరాశిని కోల్పోతారు. 6 నెలల కాలం అక్కడే ఉంటే 10%కి పైగా ద్రవ్యరాశి తగ్గుతుంది. ఈ కారణంగా వ్యోమగాములకు ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం ఎక్కువే. అలాగే వాటి నుంచి కోలుకోవడానికి కూడా చాలా సమయం పడుతుంది. వ్యోమగాములు భూమిపైకి వచ్చాక మునుపటి ఎముక ద్రవ్యరాశిని పొందడానికి 4 ఏళ్ల సమయం పడుతుంది. భూమిపై ఉన్నప్పుడు శరీరం అంతటా రక్తం ప్రవహించడానికి గురుత్వాకర్షణ సహాయపడుతుంది. అదే సమయంలో రక్తాన్ని పైకి పంపిస్తూ ఉంటుంది గుండె. అంతరిక్షంలో ఈ ప్రక్రియ అంతా గందరగోళంగా మారుతుంది. కొంతవరకు ఈ మార్పుకు శరీరం అలవాటవుతుంది. కానీ అంతరిక్షంలో తలలో రక్తం సాధారణం కంటే ఎక్కువగా పేరుకుపోతుంది. కంటి వెనుక భాగంలో ఆప్టిక్ నరం చుట్టూ కొంత ద్రవం పేరుకుపోతుంది. దీంతో కంటి భాగంలో వాపు ఏర్పడి చూపులో సమస్యకు కారణమవుతుంది. చూపు తగ్గడంతో పాటు కంటి నిర్మాణంలో మార్పులు వస్తాయి. అంతరిక్షంలో 2 వారాలు ఉన్న తర్వాత నుండి ఈ మార్పులు మొదలవుతాయి. సమయం గడుస్తున్న కొద్దీ ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉంది. కక్షలో ఉన్నప్పుడు మెదడులో కొన్ని మార్పులు వస్తాయని ISSలో 169 రోజుల పాటు గడిపిన రష్యా వ్యోమగామిపై చేసిన అధ్యయనం తేల్చింది. మాటల కదలిక వంటి పనులతో సంబంధం ఉండే మెదడులోని నడాల అనుసంధానం స్థాయిలో కొన్ని మార్పులు ఉన్నాయని గుర్తించింది. దీర్ఘకాలం అంతరిక్ష మిషన్లో పాల్గొన్నప్పుడు మెదడు నిర్మాణంలో జరిగే ఇతర మార్పులపై ఇటీవల అధ్యయనంలో ఆందోళనకర అంశాలు వెలువడ్డాయి. మెదడులోని కావిటీలు ఉబ్బి అవి మళ్లీ మామూలు పరిణామానికి రావడానికి 3 ఏళ్ల సమయం పడుతుందని ఈ అధ్యయనంలో తేలింది. సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్లను నిల్వ చేయడం, మెదడుకు పోషకాలను అందించడం, వ్యర్థాలను తొలగించడం వంటివి దీని విధులు. చూశారుగా, అంతరిక్ష కేంద్రంలో ఎక్కువ రోజులు ఉండడం కారణంగా మనిషి శరీరంలో వచ్చే మార్పులు, ఆరోగ్య సమస్యలు ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.